నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు షాక్ ఇస్తూ అంతర్జాతీయంగా ఇరాన్ మీద మనం చూసుకుంటే కానీ కువైట్ ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే కువైటు వైమానిక సరిహద్దులను ఉల్లంఘిస్తూ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలపైన ఇరాన్ తీవ్రమైన దాడులకు పాల్పడడం పైన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు ఐసీఏఓకు రెండోసారి అధికారిక నిరసన లేఖను సమర్పించినట్లు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఈ దాడులు పౌర విమానయాన భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించాయని చెప్పేసి కువైట్ పేర్కొంది. ఈ చర్యలు అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందాలను నిబంధనలు స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి అథారిటీ తన యొక్క నిరసన లేఖలో స్పష్టం చేసింది. ప్రయాణికులు, ఎయిర్లైన్ ఆపరేటర్లు, విమానాశ్రయ సిబ్బంది ప్రాణాలు మాత్రమే కాకుండా కువైట్ విమానాశ్రయానికి చెందిన కీలక మౌలిక సదుపాయాలను కూడా ఇవి ప్రత్యక్ష ముప్పుగా మారతాయని తెలిపింది. గత బుధవారం టెర్మినల్ 1ను లక్ష్యం చేసుకొని ఇరాన్ చేసిన తాజా దాడిలో ప్రాణ నష్టం జరగడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారని, భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి అథారిటీ పేర్కొంది. ఈ దాడి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచే విమాన సర్వీసులు నిలిచిపోయాయని, దీనివల్ల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని వివరించింది. గత ఫిబ్రవరి 28న జరిగిన దాడి వల్ల దెబ్బతిన్న టెర్మినల్ 1ను పునరుద్ధరించి అరబ్ మరియు ఇతర విదేశీ విమాన సర్వీసులను పునఃప్రారంభించిన కేవలం 48 గంటల్లోనే ఈ దాడి జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ ఉందని చెప్పేసి అథారిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సాధారణ సురక్షితమైన విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి కువైట్ నిరంతరం శ్రమిస్తూ ఉన్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పౌర విమానయాన గగనతలాన్ని, విమానాశ్రయాలను రక్షించడానికి ఐసీఏఓ తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని కువైట్ డిమాండ్ చేసింది. ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా చూడాలి. అంతర్జాతీయ చట్టాలు, పౌర ప్రపంచ విమానయాన భద్రతా ప్రమాణాల ప్రకారం బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది. తన సార్వభౌమాధికారాన్ని, భద్రతను, గగనతలాన్ని మరియు పౌర మౌలిక సదుపాయాలు రక్షించుకోవడానికి, అలాగే ప్రయాణికులు, సిబ్బంది భద్రత నిర్ధారించడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవసరమైన అన్ని తగిన చర్యలు తీసుకునే పూర్తి హక్కు కువైట్ దేశానికి ఉందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. మరి అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇరాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.